అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లకు అలాగే అభ్యర్థులకు కూడా చేతులు జోడించి విన్నవిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా మీరు ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో మీరు అక్కడే ఉండండి అంటూ కూడా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నటువంటి ఒక ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্স পুলিশ সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে। এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। మమతా బెనర్జీ చేతులు జోడించి అభ్యర్థులను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి సాయంత్రం వరకు కూడా తుది ఫలితం వెలువడేంత వరకు మీరు అక్కడి నుంచి కదలద్దని అయితే చేతులు జోడించి చెప్తున్నారు ఆమె. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మమతా బెనర్జీ ఎక్కడ హోప్ కోల్పోలేదు, దీనికి సంబంధించి మనమే అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తోనే ఆమె ఇప్పటికీ ఉన్నారు. అందుకోసమే అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎవ్వరూ కూడా వెనక్కు రావద్దు అనేటువంటి కీలక సూచన చేతులు జోడించి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, సుదీర్ఘకాలం తర్వాత బెంగాల్లో బీజేపీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మమతా బెనర్జీ కూడా ఓటింగ్ చివరి వరకు, ఓట్ల కౌంటింగ్ చివరి వరకు పోలింగ్ ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ ఎవరు బయటికి రావద్దంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే 182 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 100 సీట్ల దగ్గర టీఎంసీ ఉంది. అయితే ఉదయం పోస్టల్ బ్యాలెట్ లో హోరాహోరీ పోరు నడిచింది. ఆ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈవీఎం కౌంటింగ్ లో కూడా బీజేపీ సాధారణ మెజార్టీ మార్కు 188 దాటింది. దాదాపు 182 స్థానాల దగ్గర ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కౌంటింగ్ లో ఏమైనా ఏదైతే చిన్న చిన్న టెక్నికల్ అంశాలు చూపి అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా చివరి వరకు బయటికి రాకూడదు. కౌంటింగ్ అయ్యేంత వరకు కౌంటింగ్ సెంటర్ లోనే ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలు. రే పత్తి విత్తనాలు పెద్ద కాయలు, పత్తి సులభంగా చేతికొస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. పంట తొందరగా చేతికి రావడం వల్ల రెండో పంట కూడా వేసుకోవచ్చు. ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలనే వాడండి. పత్తి పంటల సంతోషాన్ని పండించండి. మమత ఈ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ తమిళనాడు లాంటి రాష్ట్రంలో చూడొచ్చు. విజయ్ నేరుగా దూసుకొని వచ్చారు. విజయ్ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఏఐఏడీఎంకే 67 స్థానాల్లోనూ, డిఎంకే 62 స్థానాల్లో ఆధిక్యం ఉంది. అధికార డిఎంకే 3వ స్థానానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సైలెంట్ వ్యతిరేకత విజయ్కి కలిసొచ్చింది. విజయ్ గత కొన్ని నెలలుగా చేసిన ఎన్నికల ప్రచారం కావచ్చు. అయితే మనకు ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతుంది మురళి. ఏదైతే త్రిష విజయ్ ఇంటికి చేరుకున్నారు, విజయ్ ఇంటికి త్రిష వచ్చిందనే బ్రేకింగ్ బిగ్ అప్డేట్ కూడా మనకు అందుతుంది. ఏదైతే ఈరోజు త్రిష పుట్టినరోజు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఒక భారీ గిఫ్ట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతారనే విషయం తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 105 సీట్లతో రైట్, చూస్తున్నాం కిరణ్. మొత్తం మీద అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఊహకందని ఫలితాలే వస్తున్నాయనేది అయితే వెల్లడవుతుంది. మిగతా 3 చోట్ల మాత్రం యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ప్రకారం అయితే వచ్చాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పీపుల్స్ పల్స్కి సంబంధించి దిలీప్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో కూడా ప్రస్తుతం ఈ 4 రాష్ట్రాలు ఒక
కేంద్రపాలిత ప్రాంతం. దానికి సంబంధించి ట్రెండ్ ఏ విధంగా ఉందో ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎస్ దిలీప్ రెడ్డి గారు నమస్తే. దిలీప్ గారు వినిపిస్తోందా మీకు?